ఆటగాడా చాలా చేస్తున్నాడు వీడు. బాగా నెక్స్ట్ మింగుతున్నావురా. రూపాయి చేయమంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తున్నాడు. ఎద్దవ్వా వదరా ఊదు, నీ బుడగ పేలిపోద్ది. సో మై నేమ్ ఇస్ అగిరాజు. చదివింది బీటెక్, చేస్తుంది ప్లే బాయ్ బిజినెస్. ఏంటి? అదే హస్బెండ్ ఫర్ రెంట్. ఇవన్నీ నీకెలా తెలుసు? నేనే చెప్పాను. చెప్పిన పని చేయవు, ఇలాంటివి మాత్రం బాగా చెప్తావే. ఏంటివి? బాండ్ పేపర్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒరిజినల్ బాండ్ పేపరు ఇన్నున్నాయేంటి? ఇవి చదవడానికే 2 రోజులు పడుతుంది. ఆ కింద సైన్ చేయి. అలా అయితే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్తో పాటు నా కండిషన్స్ కూడా ఇందులో యాడ్ చేయాలి. నాకు 12x12 బెడ్రూమ్ కావాలి, 6x6 బెడ్ కావాలి, స్మోక్ రూమ్ సపరేట్గా ఉండాలి, సెంట్రల్ ఏసీ ఉండాలి. నీకు బాత్రూమే గతి, నువ్వు గుక్క పెట్టి ఏడ్చే టైం దగ్గర పడింది. మార్నింగ్ ప్రోటీన్ ఉండాలి, టైంకి జ్యూస్ రావాలి. అంటే ఇవేవి లేకపోయినా పర్లేదు, సింగిల్ బెడ్రూమ్ ఉన్న అడ్జస్ట్ అయిపోతాను. వీడికి రీల్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువైందిరా. ఆధార్ కార్డ్ జెరాక్స్, పాన్ కార్డ్ జెరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఎందుకు? జాబ్ అప్లికేషన్ ఫిల్ చేస్తారా? నీకేమైనా మ్యూజిక్ వినిపిస్తుందా? ఏ మ్యూజిక్? పెళ్లి మ్యూజిక్. నాకేంటి చౌడపు వినిపిస్తుంది. నీకేమైనా మ్యూజిక్ వినిపిస్తుందా? నీకు ఇప్పుడు మొదలైందా? నాకు ఇందాకే మొదలైంది. రియా చౌదరి అనబడే యువతిని వివాహం చేసుకోవడం నీకు సమ్మతమేనా? సమ్మతమే. అగ్గిరాజు అనబడే అదే పేరయ్యా, విచిత్రంగా ఉంది. ఫాదర్, మీకు పేరు కావాలా, పేమెంట్ కావాలా? వచ్చిన పని కానివ్వండి. అగ్గిరాజు అనబడే యువకుణ్ణి వివాహమాడుట నీకు సమ్మతమేనా? ఇష్టం లేదు. అదిదా సర్ప్రైజ్. బిడ్డ, పెళ్ళిష్టం లేదా, పెళ్లి కొడుకు ఇష్టం లేదా? 2 ఇష్టం లేదు. మరెందుకు తల్లి బిగ్ బాస్లో కంటెస్టెంట్ని లేపినట్టు తెల్లవారు 6 గంటలకే లేపి మరీ నాకు పెళ్లి చెయ్యని అడిగావు? ఫార్మాలిటీ కోసం. ఫార్మాలిటీయా? అదేంటి తల్లి? అగ్రిమెంట్. అగ్రిమెంటా? ఓ మై లార్డ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఫాదర్ ఆ? షాక్ అయ్యారా? ఓ ప్రభు, ఈ మగగొర్రె బిడ్డను నువ్వే కాపాడాలి. ఇరువురు రింగ్స్ మార్చుకోండి. ఓకే. బిడ్డ, కోర్టులో ఏమైనా ఎలకలు దూరాయా? మీరు ఊరుకోండి ఫాదర్. బిడ్డ, మీలో ఎవరు కోటీశ్వరుల్లో నాగార్జునలాగా ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు. నా మాట విని పారిపో. నేనెందుకు పారిపోవాలి? అగ్గిరాజు ఇక్కడ, ఫైర్ కింగ్. ఈ అగ్గిరాజు మీద నీళ్లు పోసి బొగ్గిరాజుని చేసేలా ఉంది ఈ అమ్మాయి. ఏం వెతుకుతున్నా? అది నా రింగ్ దొరకట్లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, నేను పెళ్లి చేసుకుంటున్నాను. దీనికి నేను షాక్ అయ్యాను. ఈ మాత్రం దానికి పెళ్లి అని పేరెందుకు? చెప్పాను కదా, ఫార్మాలిటీ కోసం. ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చాడని చెడ్డ పేరు నాకొద్దు. డిడి ఫుటతి. ఓకే. హస్బెండ్ అని చెప్తే ఎవరేం అనలేరు. ఓ మై లార్డ్, ఈ గొర్రె బిడ్డను నీవే కాపాడాలి.
లేదంటే ఏ డ్రమ్ములోనో సూట్ కేసులోనో చూసుకోవాల్సి వస్తుంది. ఏమన్నారు? ఫాదర్ ఫాదర్ ఏమన్నారు? ఫాదర్ ఫాదర్ ఏంట్రా నీ బాధ? ఎవరి కోసం కళ్ళు కాలీఫ్లవర్లో పెట్టుకొని చూస్తున్నావు? ఇంకెవరి కోసం? సిరి కోసం. ఓ ఒక్క నిమిషం. ఏంట్రా ఇది? నా నోట్తో నేను చదవలేను, నువ్వే చదువుకో. ఒరే నేను పారిపోతున్నా, లేచిపోతున్నా. ఆ, నా కోసం వెతికి టైం వేస్ట్ చేసుకోకు. ఆ, నీ కాల్స్ వాట్సాప్ మెసేజ్లు బ్లాక్ చేశాను. ఆ. నాతో మాట్లాడాలి అనుకుంటే ఫోన్ పేలో డబ్బులు పంపించి అప్పుడు ఆలోచిస్తాను. ఎవర్రా ఇది? ఎవరిదో అయితే నీకెందుకు ఇస్తాను? నాకు ఇది ఇచ్చి సిరి లేచిపోయింది. లేచిపోయిందా? లేచిపోయిందా? ఆ. ప్రేమించిన వాడి ఇంటి పేరు అమ్మా నాన్నలకి నచ్చలేదని లేచిపోయిన యువతి. చూస్తూనే ఉండండి నేరాలు నరాలు. ఒక్కదానికి ఇంత పెద్ద కొంప. తర్వాత ఎలాగో నాదే కదా. ఓ హలో, అలా ఒక్కదాని వెళ్ళిపోతున్నావేంటి? ఇద్దరం కలిసి ఒకేసారి వెళ్ళాలి కదా. అవసరం లేదు. స్టాప్. రైట్ లెగ్ పెట్టి వస్తున్నావేంటి? ఏదో పర్మనెంట్ మీ అత్తారిల్లాగా. లెఫ్ట్ లెగ్ పెట్టరా. ఈ రోజు నాలో ఉన్న మగాడిని మళ్ళీ తట్టి లేపే సమయం ఆసన్నమైంది. మాస్టారు, ఎవరా పాప? ఎవరా అది? ఉన్న మగాడికి ఏం కాకుండా చూసుకో చాలు. ఫ్లోలో అన్నా కరెక్ట్గా అన్నావురా. ఏమని? ఎర్రి పువ్వు అని. సర్లే, నువ్వెందుకు వచ్చావు? ఏంటి తెగ మురిసిపోతున్నావు? ఈరోజు నాకు ఫస్ట్ నైట్. అయినా నీకేం తెలుసులే, ఒంటికాయ సుంటుకొమ్మగాడివి. ఆహా రాజా, మార్నింగ్ చూసావు కదా పెళ్ళి ఎలా అయిందో. ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ మేడిపండు? పెళ్లి కొడుకు నేనే కదా, మళ్ళీ పెళ్లి చూసావా? లాగెందుకు? అప్పుడు నీకేం అర్థమైంది? ఓ, నాకు లైసెన్స్ వచ్చిందని అర్థమైంది. ఇక్కడ పెళ్ళాం నువ్వు, ఆ అమ్మాయి కాదు. తన్ని చూసావా? జీవితంలో ఎన్నో కోల్పోయి అన్నీ వదులుకొని ప్రశాంతంగా తన కాలు మీద తను బ్రతుకుతూ ఏదో సాధిద్దామన్న ఆలోచనతో లైఫ్లో సీరియస్గా ఉంది. అటువంటి అమ్మాయి లైఫ్లోకి నువ్వు వెళ్ళి కామెడీ చేస్తున్నావు. మన లైఫ్లో అన్నీ ఒకేలాగా ఉండవు. ఎందుకో తన్ని చూడగానే తనే నా సోల్మేట్ అనిపించింది. తను నీలా కాదురా, ఏం దొరికినా జస్ట్ అయిపోవడానికి. అయినా నీకు చాలా పరిచయాలు ఉన్నాయి కదా, ఆ అమ్మాయిని ఎందుకు లవ్ చేయాలి? లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలని, తనతో నా జీవితం అనిపించింది. లాస్ట్ వీక్ రష్యన్ అమ్మాయితో ఇదే డైలాగ్ అన్నావు కదా. ఈ వీక్ చాలా సీరియస్. చూసావు నా ఫేస్ కూడా ఎంత సీరియస్గా ఉందో. సీరియస్ అయితే పర్వాలేదు, తన లైఫ్ని సిల్లీ చేయకు. రెండు గ్లాసులు ఎవరికి? ఇంకెవరిని వస్తున్నారా? ఒకటి నాకు, ఒకటి నీకు. అన్నీ తెలిసిన నీకు ఫస్ట్ నైట్ రోజు ఒకే గ్లాసులో పాలు తాగుతారని తెలీదా? ఇప్పుడు తాగు. మూతి కాలింది కదే దెయ్యం మొహందన. ఏంట సౌండ్? లుంగి ఏమైనా చిరిగిందా? లేదే.
మళ్ళీ వచ్చింది. యో ఏంది ఇది? ఏం చేస్తున్నావు? నీకు నాకు బార్డర్. ఈ మంచమేనా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అనుకుంటున్నావా? అటు హిందుస్థాన్ ఇటు పాకిస్తాన్ కాలు పెడితే కత్తిరిస్తాను అనుకోవడానికి. ఒకే రూమ్లో సేమ్ బెడ్, అడ్వాంటేజ్ తీసుకోకూడదు కదా. అయినా చెట్లంట పుట్లంట చేసే నీకు ఇదేం కొత్త కాదు కదా. ఓ నా బాలకం చూసి సెంచరీ కొట్టేసాను అనుకుంటుంది. ఇంకా నేను సింగిల్ రన్ కూడా తీయలేదు. నీకు తెలియదు కానీ ఆమె గుడ్ బాయ్ మేడం. ఏంటి ఎక్స్ప్రెషన్స్? పొరపాటున నీ కాలువేలు నాకు తగిలినా దిశ కేసు పెట్టి 10 ఏళ్ళ లోపలే ఇస్తాను. 10 ఏళ్ళ వదిలే, యవనమంతా కొవ్వొత్తులు కరిగిపోద్ది. మాటలతో కాకపోతే చేతలతో అయిన ఫీలింగ్స్ వస్తాయి. ఏదో గుచ్చుకుందేంటి? చీర అయి ఉంటుందిలే, మళ్ళీ ట్రై చేద్దాం. ఏంటిది? యూకోమా టయోటా. అంటే తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, బ్రహ్మజముడు అనుకుంటా. అదే మంచం మీదకి ఎందుకు వచ్చా అంటున్నాను. బార్డర్లో ఎక్స్ట్రా సేఫ్టీ కోసం. దీని బదులు కింద పడుకోవడం బెటర్. బెస్ట్ ఐడియా. కాఫీ వెళ్ళి పెట్టి తీసుకురా, స్ట్రాంగ్గా ఉండాలి. నేనెందుకు పెట్టాలి? నేను పెట్టను. రూల్ నెంబర్ 23, కాఫీ నువ్వే పెట్టాలి. మరి 24? టిఫిన్ కూడా చేయాలి. ఈ శాసనాల గ్రంథాన్ని తీసుకెళ్ళి తగలబెట్టియాలి. కాఫీలో చికెన్ మసాలా కలిపి ఇచ్చేస్తాను. రెండోసారి కాఫీ పెట్టమనే అడగదు. బ్రేక్ఫాస్ట్. ఉల్లి దోశ. అవును, నీకు వంట చేయడం కూడా వచ్చా? కష్టపడి చేశాను. ఏ హోటల్లో ఆర్డర్ పెట్టావు? సాయిరాం పార్లర్. ఇలా లాక్ అయిపోయినేంటి? నేను బయట ఫుడ్ తిన్ను. నాకు వంట చేయడం రాదు. నేర్చుకో. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేలోపు ఇంట్లో పనులన్నీ అయిపోయి ఉండాలి అని శాసనాల గ్రంథంలో ఉందా? కామన్ సెన్స్లో ఉంది. లేని దాని గురించి మాట్లాడితే నాకు చిరాకు.